జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మే 11, 2025 నుండి మే 17, 2025 వరకు. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్య పర్యవేక్షణ. ఈ వారం శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ బాగుంటాయి. మీకు ఆహ్లాదంగా అనిపించని వ్యక్తులతో దూరంగా ఉండటం మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవడం సంతోషకరమైన పరిణామం. దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థిక స్థితిగతులు. ఈ వారం మీరు డబ్బును ఖర్చు చేసినా దాన్ని కూడగట్టగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఖర్చు అయినా ఆరోగ్యం మెరుగవడంతో ఆదా చేసే అవకాశం. దీన్ని మీరు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఉపయోగించండి. కుటుంబ జీవితం. కుటుంబంలో హెచ్చుతగ్గులు తగ్గిపోతాయి. శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. తండ్రి ఆరోగ్యం మెరుగవడం మీరు కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుతుంది. కుటుంబ బంధాలు బలపడే అవకాశం ఉంది. ఉద్యోగ వృత్తిపరమైన పరిస్థితులు. ఈ వారం ఉద్యోగ స్థలంలో ఒత్తిడి అనివార్యం. ఉన్నతాధికారుల అసహనం కారణంగా పని మీద నమ్మకం తగ్గిపోవచ్చు. ధైర్యాన్ని కోల్పోకుండా వివేకంతో వ్యవహరించండి. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే. విద్యార్థుల పరిస్థితి. ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రతికూలంగా ఉండొచ్చు. మనస్సు పరధ్యానంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధ్యయనం మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం. వైవాహిక జీవితం. ఈ వారం వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. కొత్త మార్పులు కొన్ని గందరగోళాన్ని కలిగించవచ్చు. ఓర్పు, పరస్పర విశ్వాసంతో వాటిని అధిగమించవచ్చు. గ్రహ ప్రభావం. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ఆరోగ్యకరమైన వ్యక్తులతో మాత్రమే సమయం గడపాలనిపిస్తుంది. పరిహారం. ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణం చేయండి. ఇది మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. కుటుంబ శ్రేయస్సుకు దోహదపడుతుంది. తులారాశి వార ఫలితాల సారాంశం. మానసిక ప్రశాంతత, ఒత్తిడి తప్పించుకునే తత్వం, ఆర్థిక ఉపశమనం, తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల, కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ ఒత్తిడి తాత్కాలికం. ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థులకు అప్రమత్తత అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అర్థం చేసుకోవడం ముఖ్యమైంది. ఈ వారం తులారాశివారికి ఒక కొత్త ఆత్మవిశ్వాసం, మౌనంలో శక్తి ఉంది. దీర్ఘదృష్టిలో జయం ఉంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.